క్రొత్త నిబంధనలో ఉపవాసం ఉండమని ఎక్కడ రాయబడి ఉంది? ఉపవాస ప్రార్థన చేయడం వలన మనకు లాభం ఏంటి అని కొంతమంది ఆలోచిస్తారు, అలాగే అడుగుతారు కూడా. మత్తయి సువార్త 4:2 చూస్తే స్వయంగా యేసుక్రీస్తు 40 దినాలు 40 రాత్రులు ఆయన ఉపవాసం చేసినట్లుగా మనం చదవచ్చు. అలాగే అదే మత్తయి సువార్తలో యేసుక్రీస్తు మాట్లాడతాడు 6:17లో, మీరు ఉపవాసం చేయుచున్నప్పుడు మనుషులకు కనబడాలని కాకుండా రహస్యమందున్న మీ తండ్రికి కనబడాలని మీ తల అంటుకొని మీ ముఖం కడికిని ఉపవాసం చేయండి అని అక్కడ రాయబడి ఉంటుంది. ఇలా అనేకమైన వచనాలు బైబిల్ గ్రంథంలో క్రొత్త నిబంధనలో రాయబడి ఉన్నాయి ఉపవాసం ఉండమని. మరి ఉపవాసం ఉండడం వల్ల మనకు లాభం ఏంటి? దేవుని దర్శనాన్ని మనం చూడవచ్చు, దేవుని చిత్తాన్ని మనము తెలుసుకోవచ్చు, సాతాను శోధన నుంచి మనం జయము పొందొచ్చు, అలాగే యవన కాలంలో యవనేచ్ఛల నుంచి మనము జయము పొందొచ్చు. ఇది అసాధ్యము నా జీవితంలో అనుకున్నది కూడా ఉపవాస ప్రార్థన ద్వారా సాధ్యంగా దేవుడు చేస్తాడు. మార్కు 9:29లో ఒక తండ్రి యేసుక్రీస్తు దగ్గరికి తన కుమారుడికి దురాత్మ పట్టిందని వస్తాడు. అయ్యా, ఇదిగో నీ శిష్యులు పోగొట్టలేకపోయారు, నీవేమన్నా చేయగలుగుతావా అని అంటే దురాత్మను గద్దించి ఆయన పారదోలుతాడు. ఆ తర్వాత శిష్యులు అడుగుతారు, అయ్యా మేము దాన్ని వెళ్ళగొట్టలేకపోయామంటే ప్రార్థన వలనే. అక్కడ కింద ఫుట్ నోట్లో ఉపవాసము అని రాయబడి ఉంటుంది. అంటే ఉపవాస ప్రార్థన ద్వారా బలమైన కార్యాలు జరుగుతాయి అని స్పష్టంగా అక్కడ మనకి తెలియబడుతున్నాయి. అపోస్తుల కార్యంలో అంతియొక్క సంఘము ప్రార్థన చేసుకుంటున్నారు ఉపవాసం ఉండి. అప్పుడు పరిశుద్ధాత్మ మాట్లాడతాడు, నేను బర్నబాను సౌలును ఎన్నుకున్నాను, మీరు అభిషేకించండి అని. దేవుని పరిశుద్ధాత్మతో నింపబడ్డారు ఉపవాసం వలన. దేవుని నామంలో అద్భుతాలు చేయగలుగుతాం ఉపవాస ప్రార్థన ద్వారా. కానీ ఈ రోజుల్లో అటువంటి అద్భుతాలు, అటువంటి కార్యాలు మనం ఎందుకు చూడలేకపోతున్నామంటే ఉపవాస ప్రార్థనని చాలామంది ఏం చేశారంటే పొద్దున్నే ఒక పూట తింటారు, మధ్యలో జ్యూసులు తాగి మళ్ళీ సాయంత్రం భోజనం చేసేస్తారు. ఇది ఉపవాసం. ఇంకో కొంతమంది ఇలాంటి వాళ్ళు నాకు తగిలారు కూడా, 2-3 డైటింగ్ చేస్తున్నారు. వాళ్ళు మామూలుగా నిజం చెప్పాలి అని అంటే, కానీ పైకి ఏం చెప్పుకుంటారంటే నేను దేవుని సన్నిధిలో నిర్ణయించుకున్నాను ఉపవాసం ఉండాలని. పైకి వేషధారులు వీళ్ళు చేసేదేమో డైటింగ్, కానీ ఏం చెప్తారు, నేను ఉపవాసం ఉంటున్నాను అని చెప్తే మనుషులులా ఉంటారు. అందుకే ఇలాంటివి మనం చూడలేకపోతున్నాం. ఇలాంటి అద్భుతాలు నీ జీవితంలో నీవు చూడాలంటే, ఇటువంటి అద్భుతాలు నా జీవితంలో నేను చూడాలి అని అంటే ఉపవాస ప్రార్థన చేస్తున్నప్పుడు మనం భోజనము పక్కన పెట్టి, లోకాసులు పక్కన పెట్టి, ప్రతిదీ ఫోన్ పక్కన పెట్టి దేవుని సన్నిధిలో మనము గడవేసుకుని దేవుని సన్నిధిలో అంగలార్చాలి, కన్నీరు కార్చాలి. ఎప్పుడైతే అటువంటి ప్రార్థన మనం చేస్తామో ఉపవాస ప్రార్థన, సమస్తము విడిచిపెట్టి దేవుని సన్నిధిలో అయ్యా నా జీవితంలో కార్యము జరిగించు, నా జీవితంలో అద్భుతం జరిగించు, నా సంఘంలో అద్భుతం జరిగించు అని ఎప్పుడైతే దేవుని మనం వేడుకుంటామో ఉపవాస ప్రార్థన ద్వారా, అప్పుడు అటువంటి అద్భుతాలు చూడగలుగుతాము.